గ్రాండ్ వరల్డ్కి అయితే సరిపోద్దా? గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కోల్కతా పిల్ల. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. మేము రెయిన్బో స్లైడ్ అవ్వగానే ఆ రోజు నైట్ ఫ్రెష్ అయిపోయి వేరే చోటుకైతే వెళ్తున్నాము. అది విన్ హోమ్స్ ఓషన్ సిటీ అని చెప్పి అంటారు. అండ్ దట్టు గ్రాండ్ వరల్డ్ కూడా అంటారు అనమాట. మెగా గ్రాండ్ వరల్డ్ అని చెప్పి. మేమైతే గ్రాబ్‌లో క్యాబ్ బుక్ చేసుకొని ఇంక డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోయాము అక్కడికి. మా నుంచి అక్కడికి 30 మినిట్స్ అనమాట డిస్టెన్స్. ఒక 30 మినిట్స్‌లో ఇంక అక్కడికైతే రీచ్ అయిపోయాము. సో, ఇదొచ్చేసి ఒక థీమ్ అనమాట. ఒక ఇటలీలో ఎలా ఉంటాయని చెప్పి, సో, అక్కడ థీమ్ అనేది బిల్డ్ చేశారు. కలర్‌ఫుల్ బిల్డింగ్స్‌తో పాటు చాలా చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ. బట్ మేము 9 తర్వాత వెళ్ళాం కాబట్టి అసలు ఎలాంటి షాప్స్ కూడా ఓపెన్ చేసి లేవు. అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ దట్టు ఆ రోజు వర్షం కూడా వచ్చింది. మేము వెళ్ళిన తర్వాత వర్షం అయితే తగ్గిందనమాట. సో, అక్కడ బయట అసలు ఎవ్వరు కూడా లేరు. మేమే ఉన్నాము. సో, ఇక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు షాపింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇష్టమైన ఫుడ్ కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ అవన్నీ చాలా చాలా ఎక్కువుంటాయనమాట అక్కడ ఆ ప్లేస్‌లో. బట్ మేము వెళ్ళేసరికి అన్నీ క్లోజ్ అయిపోయినియి. ఎందుకంటే 9:40 కల్లా రీచ్ అయ్యాము. అక్కడ 9 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట అన్నీ కూడా. సో, అందుకే జస్ట్ అలా ఫోటోస్ తీసుకొని ఇంకా అలా రోమ్ చేసామనమాట. మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేసాము. లైటింగ్స్‌తో అవన్నీ ఎంజాయ్ చేస్తూ. సో, మీరెవరైనా ఎళ్తే హాఫ్ డే ఖచ్చితంగా అవుతుంది. అండ్ దీనికోసం చెప్పాలంటే ఇదొక మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ ప్లేస్ అని చెప్పొచ్చు. దీన్ని ఒక థీమ్ జోన్‌లా క్రియేట్ చేశారు. అది వెనీస్ థీమ్ జోన్‌లా క్రియేట్ చేశారు. సో, ఇటలీలో వెనీస్ సిటీని బేస్ చేసి కెనల్స్ గానీ, బ్రిడ్జెస్ కానీ, సో, కలర్‌ఫుల్ హౌసెస్, సో, నారో లైన్స్ డిజైన్ చేశారనమాట. సో, చూస్తే యూరోప్‌లో ఉన్న ఫీల్ ఒస్తది. మనం ఇండియాలో కూడా ఇలా ఫీల్ అవ్వాలంటే చాలా కష్టం అవుతది గదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మీకు. సో, అందులో రివర్‌లోంచి గండోలా రైడ్స్ అనేవి జరుగుతాయన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకొనెళ్తారు. సో, పర్ పర్సన్‌కి 400-600 ఉంటుంది. లైక్ కొమ్ము ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట. మంచి బిల్డింగ్స్ అన్నీ క్రాస్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇటలీలో కూడా సేమ్ అలానే ఉంటాయి. కానీ బిల్డింగ్స్ మాత్రం కొంచెం దగ్గరగా ఉంటాయన్నమాట. నేను యూట్యూబ్‌లో చూసాను ఎలా ఉంటుందని చెప్పేసి. బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడే విన్ వండర్స్కి అయితే వచ్చాము. విన్ వచ్చాక వండర్స్ మొత్తం కాదు విన్ హోమ్స్. విన్ హోమ్స్ మేము వచ్చాక మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. జస్ట్ అలా రూమ్ చేసుకొని చూసి వెళ్ళిపోతాం. సో, ఇక్కడైతే ఈవెంట్స్, యాక్టివిటీస్ అండ్ షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. అన్నీ చాలా బావుంటుంది. అండ్ డే టైమ్‌లో ఇక్కడ కల్చరల్ షోస్ కూడా జరుగుతాయంట. సో, డాన్సెస్ అండ్ లైట్ షోస్, వాటర్ పప్పేట్ పెర్ఫార్మన్సెస్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. బట్ మేము ఈవినింగ్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మేము నైట్ ఎళ్ళాము. సో, మిస్ అయిపోయామనమాట. సో, ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా డే టైమ్‌లోనే వెళ్ళండి. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైమ్ స్పెండ్ చేస్తేనే మీరు అన్నీ చూడగలరు అక్కడ. సో, అక్కడైతే లోకల్ షాప్స్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మినీ అమ్యూజ్‌మెంట్ రైడ్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నగా ఈవినింగ్ టైము. సో, షాపింగ్స్‌కి చాలా లైక్ లోకల్ క్రాఫ్ట్స్ కానీ, బ్యాగ్స్, హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువుంటాయన్నమాట. సో, డే టైమ్‌లో ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్ అంట. సో, స్ట్రీట్ సైడ్ స్టాల్స్ అండ్ హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్, బ్యాగ్స్, క్లోత్స్ అన్నీ దొరుకుతాయి. సో, ఎస్పెషల్లీ లోకల్ వియట్నామీస్ ఆర్ట్ పీసెస్ కూడా దొరుకుతాయి. అండ్ డెకరేటివ్ ఐటెమ్స్ చాలా యూనిక్‌గా ఉంటాయన్నమాట అక్కడ. సో, టైమ్‌లో వెళ్తే అవన్నీ ఓపెన్ ఉంటాయి. సో, విండో షాపింగ్ కాదు. యాక్చువల్‌గా బై కూడా చేయొచ్చు. కానీ మేము 9 పీఎం తర్వాత వెళ్ళడం వల్ల అన్ని షాప్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి. అక్కడక్కడ సో, ఏమున్నాయి చాలా మొత్తం. క్యూట్ ఐటెమ్స్ చూసాం. కానీ ఓపెన్ లేకపోవడం వల్ల చాలా మిస్ అయ్యామనమాట. అండ్ ఇదొచ్చేసి మ్యాప్. సో, అక్కడ లైక్ మొత్తం ప్రతి దగ్గర ఏ షాప్ ఉందో అని చెప్పి అన్నీ రాస్తున్నారు. సో, ఇంకా మేమైతే ఇంక అలా వీడియోస్ అలా క్యాప్చర్ చేసుకుంటే ఇంక మేమైతే బయటకైతే వస్తున్నాం అనమాట. సో, అప్పటికి లేట్ అయిపోయింది. ఖచ్చితంగా షోస్, రైడ్స్ అన్ని మిస్ అయ్యాము. కానీ కామ్‌గా వాక్ చేయడం, ఫోటోస్ తీసుకోవడం, ఆ లైట్స్‌ని ఎంజాయ్ చేయడం ఒక పీస్‌ఫుల్ మెమొరీలాగా అనిపించిందనమాట. సో, సమ్‌టైమ్స్ లైక్ ఇక్కడ నిలబడి జస్ట్ లైట్స్ చూస్తూ మనలో మనమే సైలెంట్‌గా ఎంజాయ్ చేసాము. సమ్‌టైమ్స్ ఈవెన్ వితౌట్ రైడ్స్ ప్లేస్‌లో వైబ్ ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్ కదా! సో, వీడియోలో అయితే చూసారు కదా! మీకెలా అనిపించింది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ లేక్ మధ్యలో బిల్డింగ్స్ అవన్నీ నాకు చూస్తే చాలా అనిపించింది. అంటే ఈవినింగ్ వచ్చుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అనిపించింది. బట్ బావుంది. మేమైతే డిన్నర్ చేయడానికి నేను బేకర్స్ దగ్గరికైతే వచ్చేసామనమాట. రోమింగ్ తర్వాత మా స్టమక్స్ హంగ్రీ మూడ్‌లోకి వెళ్ళాయి. సో, సర్ప్రైజింగ్‌లీ అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో, మాకు చాలా రిలీఫ్ అనిపించిందనమాట. సో, వి ఆర్డర్ చికెన్ స్పైసీ బిర్యానీ అండ్ దట్ టూ అది చాలా స్పైసీగా ఉంది. అండ్
చాలా వేడిగా ఉంది. అండ్ ఆ టైంలోనే వాడు మనకి సర్వ్ చేశాడు. సో, ఆ రోజు మనకి కొంచెం క్లైమేట్ కూడా చల్లగా వర్షం కూడా పడింది కాబట్టి అనిపించిందనమాట. ఫుడ్ అంతా టేస్ట్ కూడా చాలా చాలా యమ్మీ ఉంది. అండ్ చికెన్ టిక్కా కూడా ఆర్డర్ చేసుకున్నాం స్టార్టర్‌లోకి. సో, ఇది కూడా చాలా బావుందనమాట. సో, కొంచెం హెవీగా తిన్నాం కాబట్టి లస్సీ తాగుదాం అని చెప్పి నేను మా చెల్లి అయితే లస్సీ అయితే చెప్పుకున్నామనమాట. అండ్ వాడు ఫ్రీగా గులాబ్ జామున్ కూడా ఇచ్చాడు. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. అండ్ తిన్న వెంటనే మేము రూమ్‌కైతే ఎళ్ళిపోయామనమాట. సో, ఇక్కడికి ఎవరికైనా ప్లాన్ చేయాలనుకుంటే మినిమమ్ హాఫ్ డే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 9 ఏఎం టు నైట్ 9 పీఎం లోపు. సో, గండోల రైడ్స్ బుకింగ్ ముందే చేసుకోవాలనమాట. సో, సన్ స్క్రీన్, క్యాప్, సన్ గ్లాసెస్ కంపల్సరీ. సో, కంఫర్టబుల్ షూస్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకోండి. కొంచెం స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ చేసుకోవాలి కదా! అండ్ లోకల్ వియట్నామ్స్ క్యాష్ కూడా కొంచెం క్యారీ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.